ఓం శాంతి. అక్టోబర్ 30వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతరించగలవు. ప్రశ్న: తండ్రి అర్థం చేయించే జ్ఞానాన్ని కొంతమంది సులభంగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణమేమి? జవాబు: చాలా కాలము భక్తి చేసిన పిల్లలు, అర్ధకల్పపు పాత భక్తులు తండ్రి అర్థం చేయించే ప్రతి విషయాన్ని సులభంగా సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది. పాత భక్తులు కాకుంటే వారికి అర్థం చేసుకునేందుకు కష్టమవుతుంది. ఇతర ధర్మాల వారు ఈ జ్ఞానాన్ని అర్థం కూడా చేసుకోలేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మల తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరంతా ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, రెండవది అవ్యభిచారి స్మృతి. మీ అందరిది అవ్యభిచారి స్మృతి. ఎవరి స్మృతిలో ఉన్నారు? ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయ్యి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆత్మలైన మీరు వెళ్ళాలి. ఆత్మనే ఈ అవయవాల ద్వారా అన్ని కర్మలను చేస్తుంది కదా. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మానవులు అనేక మందిని స్మృతి చేస్తారు. భక్తి మార్గములో మీరు ఒక్కరినే స్మృతి చేస్తారు. మొట్టమొదట మీరు అత్యంత శ్రేష్ఠులైన శివబాబా భక్తినే చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారే అందరికీ సద్గతినిచ్చే రచయిత. తండ్రి వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. సోదరునికి సోదరుని నుండి వారసత్వము లభించదు. వారసత్వము తండ్రి నుండి పుత్రులకు మాత్రమే లభిస్తుంది. కన్యలకు ఏదో కొంత మాత్రమే లభిస్తుంది. వారు వెళ్ళి జీవిత భాగస్వాములుగా అవుతారు. ఇక్కడ మీరందరూ ఆత్మలే. సర్వాత్మల తండ్రి ఒక్కరే. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. మీరంతా సోదరులు. శరీరము స్త్రీ పురుషులదే అయినా ఆత్మలంతా భాయి భాయి సోదరులే. వారు కేవలం మాట వరసకు హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు. కానీ వారికి అర్థమే తెలీదు. ఇప్పుడు మీరు అర్థం తెలుసుకున్నారు. భాయి భాయి అనగా అందరూ ఆత్మలే, ఒకే తండ్రి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడు సోదరీ సోదరులు. ఇప్పుడు ప్రపంచము నుండి అందరూ వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. ఇప్పుడు మానవులందరి పాత్ర పూర్తి అవుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. నావను తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకెళ్ళండని పాట కూడా పాడతారు. ఈ పాత ప్రపంచము పరివర్తన చెంది మళ్ళీ నూతన ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. మూలవతనము నుండి మొత్తం ప్రపంచపటము మీ బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనమంతా మధురమైన ఇల్లైన శాంతిధామ నివాసులము. ఇది బుద్ధిలో ఉంది కదా. మనము సత్యయుగ ప్రపంచములో ఉన్నప్పుడు
మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉంటాయి. ఆత్మ ఎప్పుడూ నశించదు. ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. అదెప్పుడూ నశించదు. ఒక ఇంజనీర్ అనుకోండి, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇంజనీరుగానే అవుతాడు. నామరూప దేశ కాలాలన్నీ ఇవే ఉంటాయి. ఈ విషయాలన్నీ తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ డ్రామా వయసు 5000 సంవత్సరాలు. ఒక్క సెకండు కూడా తక్కువ ఎక్కువ ఉండదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. అందరికీ పాత్ర లభించే ఉంది. దేహీ అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉంటూ డ్రామాను చూస్తూ ఉండాలి. తండ్రికి దేహమే లేదు. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు. పైనున్న నిరాకార ప్రపంచంలోని ఆత్మలన్నీ నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదట నెంబరు దేవతలతో ప్రారంభమవుతుంది. మొదటి నెంబరు వంశము వారి చిత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత చంద్రవంశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఉన్నతమైనది సూర్యవంశము, లక్ష్మీనారాయణల రాజ్యము. వారి రాజ్యము ఎప్పుడు ఎలా స్థాపన అయ్యిందో మానవ మాతృలెవ్వరికీ తెలీదు. సత్యయుగపు ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. ఎవ్వరి జీవిత కథ గురించి కూడా తెలీదు. ఈ లక్ష్మీనారాయణల జీవిత కథను తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తలవంచి నమస్కరించడం లేక వారిని మహిమ చేయడం తప్పు. తండ్రి కూర్చొని ముఖ్యమైన వారి జీవిత చరిత్రలను వినిపిస్తున్నారు. వీరి రాజ్యం ఎలా నడుస్తుందో మీకు బాగా తెలుసు. సత్యయుగములో శ్రీకృష్ణుడుండేవాడు కదా. ఇప్పుడా కృష్ణపురము మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. కృష్ణుడు స్వర్గములోని రాకుమారుడు. లక్ష్మీనారాయణల రాజధాని ఎలా స్థాపన అయ్యిందో మీ అందరికీ తెలుసు. మాల కూడా నెంబరు వారుగా తయారు చేస్తారు. ఫలానా ఫలానా వారు మాలలోని పూసలుగా అవుతారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఓటమి కూడా పొందుతారు. మాయ ఓడిస్తుంది. సైన్యములో ఉన్నంత వరకు వీరు కమాండర్, వీరు ఫలానా అని అంటారు. తర్వాత మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా స్మృతి తగ్గిపోయి మాయతో ఓడిపోయి సమాప్తమైపోతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఓహో మాయా, విడాకులిస్తారు. మరజీవులుగా అవుతారు. తండ్రివారిగా అవుతారు. మళ్ళీ రామరాజ్యము నుండి రావణరాజ్యములోకి వెళ్ళిపోతారు. దీనినే కౌరవ పాండవ యుద్ధంగా చూపించారు. దేవదానవుల యుద్ధాన్ని కూడా చూపిస్తారు. ఒక యుద్ధము చూపిస్తే చాలదా? రెండెందుకు? ఇవన్నీ ఇక్కడి విషయాలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. యుద్ధం అంటే హింస. ఇది అహింస పరమో దేవీదేవత ధర్మము. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. మీది యోగ బలము. ఆయుధాలు మొదలైన వాటితో మీరు ఎవ్వరిని ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రైస్తవులలో కూడా చాలా ఉంది. రష్యా, అమెరికా ఇరువురు సోదరులే. బాంబులు తయారు చేయడంలో ఇరువురు పోటీ పడుతున్నారు. ఇరువురు ఒకరికంటే ఒకరు శక్తిశాలురు. ఇరువురు కలిస్తే ప్రపంచమంతటిపై రాజ్యం చేసేటంత శక్తి ఉంది. కానీ బాహుబలముతో విశ్వరాజ్యాధికారాన్ని పొందుకొనే నియమము లేదు. రెండు పిల్లులు పరస్పరము కొట్లాడుకుంటే
వెన్న మధ్యలో మూడవ వారు తినిపోయారనే కథ కూడా ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇతనికే మాత్రము తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా తండ్రే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. వారు పరస్పరము కొట్లాడుకుంటారని, మొత్తం విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. అక్కడక్కడ కొట్లాటలు పెడతారు, మళ్ళీ సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది కూడా చాలా పెద్ద వ్యాపారము. రెండు పిల్లులు కొట్లాడినప్పుడే ఫిరంగులు మొదలైనవి పనికి వస్తాయి. పరస్పరంలో అక్కడక్కడ యుద్ధాలు చేయిస్తారు. హిందుస్థాన్, పాకిస్తాన్ మొదట వేరువేరుగా ఉండేవా? రెండు కలిసే ఉండేవి. ఇదంతా డ్రామాలో రచింపబడింది. యోగబలము ద్వారా విశ్వరాజ్యాధికారులుగా అయ్యేందుకు మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు. వారు పరస్పరములో కొట్లాడుకుంటారు. వెన్న మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వచక్రవర్తి పదవి. అది మీకు చాలా సులభంగా లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో రజో తమోల ద్వారా తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీలో ఇంతకు ముందు ఈ తెలివి లేదు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని అనేశారు. భక్తి మార్గమే అజ్ఞానాంధకారము. ఇది కూడా ఇంతకు ముందు మీకు తెలీదు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. వారేమో ఇంకా 40,000 సంవత్సరాలు జరుగుతుందని అంటారు. సరే, అలాగే అనుకుంటాము. 40,000 సంవత్సరాలైన తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారని అంటారు. భక్తి అజ్ఞానము. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి జ్ఞానసాగరులు, మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు, సద్గురువు కూడా అయ్యారు. మా తండ్రి, టీచర్, సద్గురువు వీరేనని ఇతరులెవ్వరూ అనరు. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి, టీచర్, సద్గురువు అన్నీ ఒక్కరే. స్వయంగా వారే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను మీ సుప్రీం తండ్రిని, మీరందరూ నా పిల్లలు. మీరు కూడా బాబా, మీరు అప్పటివారే అని అంటారు. తండ్రి కూడా మీరు కల్పకల్పము వచ్చి కలుస్తారని చెప్తున్నారు. కనుక వారు పరమాత్మ, సుప్రీం. వారే వచ్చి పిల్లలందరికీ అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. కలియుగము ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలని చెప్పడం పూర్తిగా వ్యర్థ ప్రలాపము. 5,000 సంవత్సరాలలో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. మీరు అంగీకరించరని కాదు. ఒకవేళ అంగీకరించకుంటే ఇక్కడకు రారు. ఈ ధర్మానికి చెందని వారు తండ్రి మాటలను అంగీకరించరు. ఆధారమంతా భక్తిపైనే ఉందని తండ్రి అర్థం చేయించారు. ఎక్కువ భక్తి చేసిన వారి భక్తికి ఫలము లభించాలి కదా.
తండ్రి నుండి వారికే అనంతమైన వారసత్వము లభిస్తుంది. మనమే దేవతలుగా విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచ వినాశనమైతే చూపించబడింది. ఇక ఏ ఇతర శాస్త్రాలలోనూ ఈ విషయాలు లేవు. గీత ఒక్కటే భారతదేశ ధర్మశాస్త్రము. ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఆ ధర్మము ఎవరి ద్వారా స్థాపన అయ్యిందో వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రైస్తవులకు యేసుక్రీస్తుని గురించి తెలుసు. వారినే గౌరవిస్తారు, వారినే పూజిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారైతే దేవతలనే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో స్వయాన్ని హిందూ ధర్మము వారమని చెప్పుకుంటారు. పిల్లలైన మీరిప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నారు. మీరు రాజ ఋషులు. వారు హఠయోగానికి చెందిన ఋషులు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. వారిది అపరిపక్వ సన్యాసము, హద్దు సన్యాసము. కేవలం ఇల్లు వాకిలి వదిలేస్తారు. కానీ మీ సన్యాసము లేక వైరాగ్యము ఈ పాత ప్రపంచాన్నే వదిలేయడం. మొట్టమొదట మీ ఇంటికి స్వీట్ హోమ్కు వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచము సత్యయుగంలోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుంది. ఇప్పుడిది పాత ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది సత్యము కదా. ఇందులో నిశ్చయము లేకుండా ఉండే మాటే లేదు. ఈ జ్ఞానాన్ని చదివించేది ఆ తండ్రి ఒక్కరే. ఆ తండ్రి టీచర్ కూడా అయ్యారు. సత్యమైన సద్గురువు కూడా వారే. వెంట తీసుకెళ్తారు. ఆ గురువులైతే అర్థములో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక గురువు పోతే మరొకరిని గురువుగా చేస్తారు. వారి శిష్యులను పీఠముపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తండ్రి పిల్లల విషయము. అది గురు శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వము తండ్రిదే కదా. శివబాబా వచ్చేదే భారతదేశంలో. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివునికి జాతకము లేనే లేదు. ఎలానో తెలుపమంటారా? వారికి తిథి తారీఖులు ఉండవు. మొదటి నెంబరులో వచ్చే కృష్ణుడికి తిథి నక్షత్రాలను చూపిస్తారు. దీపావళి పండగ జరుపుకోవడం ప్రపంచంలోని మానవులు చేసే పని. పిల్లలైన మీకు దీపావళి లేదు. మనకు నూతన సంవత్సరం అంటే నూతన ప్రపంచము, సత్యయుగము. ఇప్పుడు మీరు నూతన ప్రపంచం కొరకు చదువుతున్నారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఆ కుంభమేళాకు ఎంతోమంది మనుషులు గుంపులు గుంపులుగా వెళ్తారు. అది నదుల నీటి కలయిక. అనేక మేళాలు చేస్తారు. వారిలో కూడా చాలా పంచాయతీలు జరుగుతాయి. అప్పుడప్పుడు పరస్పరము చాలా కొట్లాడుకుంటారు. కారణం దేహాభిమానంలో ఉన్నారు కదా. ఇక్కడ కొట్లాటలు మొదలైన వాటి ప్రసక్తే లేదు. తండ్రి కేవలం చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేయండి. సతో ప్రధానము నుండి తమో ప్రధానమైన మీ ఆత్మలో మైల చేరింది కదా. అది యోగాగ్ని ద్వారానే తొలగిపోతుంది. ఈ విషయము కంసాలికి తెలుసు. తండ్రినే పతిత పావనుడని అంటారు. తండ్రి సుప్రీం కంసాలి.
అందరి మైలను తొలగించి సత్యమైన బంగారుగా చేసేస్తారు. బంగారును అగ్నిలో వేస్తారు. ఇది యోగము అనగా యోగాగ్ని. ఎందుకంటే స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వాలి. అందరూ సతోప్రధానంగా అవ్వలేరు. కల్పక్రితము వలె పురుషార్థము చేస్తారు. పరమాత్మకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడే ఉంది. ఏదైతే రచింపబడిందో అదే జరుగుతూ ఉంటుంది. మార్పు ఉండదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. పోను పోను మీకు చాలా నిగూఢమైన విషయాలను వినిపిస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకోవాలి, వారు సర్వాత్మల తండ్రి. వారిని స్మృతి చెయ్యాలి. మన్మనాభవకు అర్థమిదే. కృష్ణ భగవాను వాచ లేనే లేదు. ఒకవేళ కృష్ణుడైతే అందరూ వారి వద్దకు వస్తారు, అందరూ గుర్తిస్తారు. మరి కోటిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారని ఎందుకంటారు? ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుషులు అర్థం చేసుకోవడం కష్టము. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా జరిగింది. నేనే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. తర్వాత ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ కనిపించవు. మళ్ళీ తమ సమయంలో భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైనవన్నీ అప్పటివే వెలువడతాయి. సత్యయుగములో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. భక్తికి నామరూపాలే ఉండవు. ఇప్పుడుండేది భక్తి రాజ్యము. అందరికంటే గొప్పవారు శ్రీ శ్రీ 108 జగద్గురువని పిలిపించుకునేవారు ఈ రోజులలో 1008 అని కూడా అంటారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాల జపించినప్పుడు పుష్పము నిరాకారమని, ఆ తర్వాత మేరుపూస అని తెలుసు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గము కదా. ప్రవృత్తి మార్గము వారు, నివృత్తి మార్గము వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగము నేర్చుకోవాల్సి పడుతుంది. అనేక ప్రకారాల హఠయోగాలున్నాయి. రాజయోగము ఒక్కటే, స్మృతి యాత్ర ఒక్కటే. దానిని రాజయోగమని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శరీర ఆరోగ్యము కొరకు. ఈ రాజయోగాన్ని నేర్పించువారు తండ్రి ఒక్కరే. మొదటిది ఆత్మ, తర్వాతనే శరీరము. మీరు స్వయాన్ని ఆత్మకు బదులు శరీరమని భావించి ఉల్టా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఈ అనాది అవినాశి తయారైన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉండి చూడాలి. మీ స్వీట్ హోమ్, స్వీట్ రాజధానిని స్మృతి చెయ్యాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. 2వ పాయింట్. మాయతో ఓడిపోరాదు. స్మృతి అనే అగ్నిలో పాపాలను నశింపజేసుకొని ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము చెయ్యాలి. వరదానము. దీపావళి పండుగ నాడు యథార్థమైన విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానము చేసే పూజ్య ఆత్మ భవ.
వివరణ: దీపావళి పండుగ రోజు జనులు విధిపూర్వకంగా దీపాలను వెలిగించేవారు. దీపం ఆరిపోకుండా గమనముంచేవారు. నెయ్యిని వేస్తూ ఉండేవారు. విధిపూర్వకంగా ఆహ్వానించే అభ్యాసములో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులు బల్బులు వెలిగిస్తారు. దీపావళి పండుగ జరుపుకోరు. ఇప్పుడిది మనోరంజనంగా అయిపోయింది. ఆహ్వానించే విధానము లేక సాధన సమాప్తమైపోయింది. స్నేహము సమాప్తమైపోయి కేవలం స్వార్థము మిగిలిపోయింది. అందువలన యథార్థ దాతా రూపధారి అయిన లక్ష్మి ఎవ్వరి వద్దకు రాదు. కానీ మీరందరూ యథార్థ విధి ద్వారా మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు. అందువలన స్వయం పూజ్య దేవీ దేవతలుగా అయిపోతారు. స్లోగన్: సదా బేహద్దు వృత్తి, దృష్టి మరియు స్థితి ఉంటే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది. ఓం శాంతి.